నువ్వుల మైక్రోగ్రీన్స్ డైలీ అప్డేట్స్లో మూడవ రోజు ఉదయం వరకు చూసాం కదా. మూడవ రోజు సాయంత్రానికి ఇలా ఉన్నాయి. హలో అండి, వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజే ఫస్ట్ టైం ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్ని ఇండైరెక్ట్ సన్లైట్కి పెట్టింది. ఒక్క పూటలోనే ఎంత చేంజ్ వచ్చిందో. ఈ నువ్వుల నుంచి లీవ్స్ విచ్చుకోవడం కూడా స్టార్ట్ అయ్యింది. ఈ లీవ్స్ అలాగే వేర్లు తడిచేటట్లు ఒకసారి ఇలా వాటరింగ్ చేసుకొని మైక్రోగ్రీన్స్ చెదిరిపోకుండా పైన ఇలా సేమ్ సైజులో ఉండే ఒక బాక్సు లేదంటే ఒక ప్లేట్ని పెట్టుకొని వీటికి ఒత్తిడి తగలకుండా ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. క్యాప్ పైన కూడా ఇలా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ ప్లేట్ని బాక్స్ పైన ఇలా ఏటవాలుగా పెట్టుకొని నెక్స్ట్ డే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 4వ రోజు ఉదయానికే ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్ గ్రోత్లో చాలా చేంజ్ వచ్చింది కదా. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లోనే వాటరింగ్ చేసుకొని బాక్స్లో ఒక్క డ్రాప్ కూడా ఎక్సెస్ వాటర్ ఉండకుండా వంచేసుకొని సన్లైట్లో పెట్టుకోవాలి. ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్ ఆకులు అలాగే వేర్లు డ్రై అవ్వకుండా ఎప్పుడూ తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. మరలా రేపు ఉదయం ఇదే టైంకి నెక్స్ట్ అప్డేట్